దేశమంతా షాక్. ఇక నుండి రూ. 100కే. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రూ. 100కే క్యాన్సర్ నిరోధక టాబ్లెట్. టాటా ఇన్స్టిట్యూట్ వెల్లడి. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ రెండవసారి క్యాన్సర్ పునరుద్ధరణ నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు ప్రకటించింది. రూ. 100కి ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుందని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు ఇక్కడ ఎన్డీటీవీతో మాట్లాడుతూ దీని వెనుక పరిశోధకులు వైద్యుల 10 ఏళ్ల కృషి దాగి ఉందన్నారు. ఈ టాబ్లెట్ రోగుల్లో రెండోసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్స వల్ల వచ్చే దుష్ప్రభావాలను 50% దాకా తగ్గించగలదని, రెండవసారి క్యాన్సర్ నివారించడంలో 30% ప్రభావవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్యాంక్రియాసిస్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్పై కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. పరిశోధన కోసం ఎలుకలపై దీన్ని మొదట ప్రయోగించి చూడగా ఫలితాలు బాగా ఉన్నాయని డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఈ ప్రయోగ వివరాలను తెలుపుతూ ఎలుకలోకి మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెడతామని, ఆ కణాలు వాటిలో కణితిని ఏర్పరుస్తాయి. అప్పుడు కీమోథెరపీ, ఈ రేడియేషన్ థెరపీ వంటివి చేస్తారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి వీటిని క్రోమాటిక్ కణాలని అంటుంటారు. ఇవి ముక్కలుగా విడిపోయి రక్తనాళాల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఆరోగ్యకరమైన కణాలలో అవి ప్రవేశించినప్పుడు అవి వాటిని క్యాన్సర్గా మార్చే అవకాశం ఉంది. కొన్ని క్రోమాటిక్ కణాలు ఆరోగ్యకరమైన క్రోమోజోములతో కలిసి కొత్త కణుతులకు కారణం కావచ్చని డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్ ప్లస్ కామరే కలిగిన ప్రోయాక్సిడెంట్ మాత్రలను అయితే ఇచ్చారు. ఇవి ఆక్సిజన్ రాడికల్ను ఉత్పత్తి చేసి క్రోమాటిన్ కణాలను నాశనం చేసిందని అన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు పరిశోధించి తయారు చేసిన ఈ మాత్రలను సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం వేచి చూస్తున్నామని అన్నారు. బహుశా జూన్, జూలై నాటికి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రావచ్చని అయితే ఆయన తెలిపారు.